కొంచెం ముందుకు మన ప్రాణానికి కారకుడు గుడిలోని దేవుడు, మన ప్రాణానికి కళాకారుడు బడిలోని దేవుడు, మన ప్రాణానికి పేరు పెట్టింది మన తల్లిదండ్రులు, మన ప్రాణానికి పేరు తెచ్చేది మన గురువు, వస్తువులో మన అధ్యయన జీవితాన్ని పుస్తకాలతో ధ్యానం చేసేది మన గురువు. అటువంటి గురువు మనలో అన్నింటితో బాగా విషయం చేయగలరు. అటువంటి గురువు అయినటువంటి వ్యక్తి ఆత్మగురువులో ఒకే ఒక వెంకటేశ్వర సార్ గారికి మా ఆహ్వానాన్ని పని చూసినందుకు వారి సోదరంగా సుస్వాగతం పలుకుతున్నాము. ఈరోజు ఈ కార్యక్రమం ఏమిటనేది మనందరికీ ఉచితమే. ప్రతి ఒక్కరూ చరణం నుంచి మరణం వరకు ఏదో ఒక విషయాన్ని నేర్చుకుంటూ ఉంటారు. అలా చేసుకోవడానికి ఒక ప్రణాళిక రచించి రాష్ట్ర నలుగురు నుంచి తిరిగి ఒక గొప్ప వేదికను తయారు చేసి ఏర్పాటు చేసి కుల మత వర్గ విభేదాలు లేకుండా అందరికీ పోయే మనస్తత్వం కలిగిన చౌడేశ్వరి కళ్యాణ మండపం కమిటీ సభ్యులైన ప్రముఖులైన శ్రీ పసుపులేటి వెంకటేశ్వర గారిని సాధారణంగా గౌరవిస్తూ ఉన్నాం. మీ అటువంటి వెంకటేశ్వరని మనం సత్కరించుకోవడం మన యొక్క పూర్వజన సుకృతంగానే మనం భావించాలి. సో సార్ గారిని స్వాగతంగా స్నేహితుడిగా ఆహ్వానించాలని మీకు అర్థం ఉందని కోరుకుంటున్నాను. ప్లీజ్ వెల్కమ్ సార్. స్మరించడం అనేది మన అదృష్టము. అంతకన్నా ముందుగా వేదికను అలంకరించినటువంటి కౌన్సిలర్ పార్వతమ్మ గారికి, వేదికను అలంకరించినటువంటి అవార్డు గ్రహీత వెంకటేశ్వర్ల గారికి, అలాగే ఇక్కడ వచ్చినటువంటి స్నేహ స్టూడెంట్స్ కానీ మిగతా వాళ్ళకి కానీ ఎవరైనా పత్రికా విలేకరులు ఉంటే వారికి కానీ అందరికీ నా ఆశీస్సులు మరియు శుభావందనములు. ఎందుకంటే నాకన్నా చిన్న వయసు మాత్రమే కనబడుతున్నారు అందరూ కూడా, కాబట్టి వాళ్ళందరికీ ఆశీస్సులు తెలపడం అనేది చాలా శుభప్రదాయం. ఇక్కడ ముఖ్యంగా యాతం వెంకటేశ్వర గారు కలెక్టరు నుంచి అవార్డు తీసుకొని రావడం అనేది నిజంగా మన అందరి అదృష్టము, మన ఆత్మకూరు గ్రామ ప్రజల అదృష్టము. ఆత్మకూరు గ్రామంలో నివసిస్తున్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తికి కూడా ఇది గర్వకారణము. ఎందుకంటే కలెక్టర్ దగ్గర అవార్డు తీసుకోవడం అనేది ఆషామాష విషయం కాదు. ఆయన సర్వీస్లో ఎంతో ఒడిదుడులు కొడిగి పిల్లలతో ఇంత స్నేహితంగా ఉండి వాళ్ళ ఆదరణలో ఉండి ఆయన చేసినటువంటి సేవ వల్ల ఆ యొక్క పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు అండ్ గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. అందరికీ బర్త్డే దినోత్సవ శుభాకాంక్షలు. ప్రతి ఒక్కరి లైఫ్ జర్నీలో టీచర్స్ ఎంతో మంది ఉంటారు, బట్ ఏదో ఒక టీచరే మనకి కనెక్ట్ అవుతారు. అంటే ఆయన ఎక్స్పీరియన్స్ కానీ ఆయన అనుభవాలు అంటే మన మీద ఆయన ప్రభావం అనేది మన మీద ఉంటుంది. అలాంటి ఒక గురువు మన వెంకటేశ్వర సార్. అలాంటి గురువు నా పైన చూపిన ప్రభావం అండ్ నేను ఈ కోచింగ్కి వచ్చిన సిచ్యువేషన్స్ అనేది ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. యాక్చువల్లీ లాస్ట్ టైం బిఎస్సి రాసినప్పుడు ఇంకా ఆ రోజు రాదని ఫిక్స్ అయిపోయి ఇంకా వేరే కాలేజ్లో జాయిన్ అయ్యాను నేను. అండ్ అక్కడ ఇంకా 1 year వరకు బుక్స్ కూడా పట్టుకోలేదు నేనైతే. కానీ ఇంకా తర్వాత మళ్ళీ ఈ వృత్తి మీద గౌరవంతోనే ఈ కోర్సులో జాయిన్ అయ్యాము. దీన్ని మధ్యలో వదిలేయకూడదు అనేసి మళ్ళీ అండ్ ప్రతిభలో కరోనా ప్రతిభ కోచింగ్ ఉంటుంది, అక్కడ సండే ఎగ్జామ్స్ రాస్తూ ఉండేదాన్ని. బట్ కరోనా లాక్డౌన్లో ఆ ఇన్స్టిట్యూషన్ క్లోజ్ చేశారు అండ్ కాలేజ్ కూడా క్లోజ్ చేశారు. అప్పుడు ఇంటికి వచ్చాను అనమాట నేను. అప్పుడు ఈ స్నేహ కోచింగ్ గురించి విన్నాను. అంతవరకు విన్నాను కానీ ఇంకా అంత తెలియదు అనమాట. అండ్ నాన్న ఇంకా అక్కడ ప్రతిభలో సండే ఎగ్జామ్ రాస్తుంటాను.
అక్కడ మార్క్స్ అని చూస్తే నాన్న నచ్చలేదు నా మార్క్స్ నాన్నకి. అందుకోసం మళ్ళీ వెంకటేశ్వర సార్ అనే సార్ అక్కడ స్నేహ కోచింగ్లో చెప్తారు, అక్కడికి వెళ్ళి ట్రై చేయొచ్చు కదా అని చెప్పినాడు నాన్న. కానీ నాకు ఇంట్రెస్ట్ లేదు జాయిన్ కావడానికి. ఆల్రెడీ ఒకసారి కోచింగ్ తీసుకున్నాను కదా, మళ్ళీ అవసరం లేదనే ఫీల్ అయ్యాను నేనైతే. ఇంకంటే అట్లా ఉంటుంది మన మైండ్ సెట్ అప్పుడు. అండ్ ఫస్ట్ యాక్చువల్లీ నేను సాటర్డే జాయిన్ అయ్యాను కోచింగ్లో. ఆ రోజు కోచింగ్ కూడా లేదనమాట. ముందే నాకు ఇంట్రెస్ట్ లేదు, ఆ రోజు కోచింగ్ కూడా లేదు. ఇంకా నాన్న జాయిన్ చేసినాడు కానీ నాకు రావడానికి అయితే ఇంట్రెస్ట్ లేదు. కానీ ఇంకా నెక్స్ట్ డే ఇంకా బలవంతంగా వచ్చినాను కోచింగ్కి. అండ్ ఫస్ట్ సార్ క్లాస్ విన్నాను, ఇంకా ఇంప్రెస్ అయిపోయాడు సార్ క్లాస్కి అనమాట. ఇన్ని రోజులు నేను ఇంత మిస్ అయ్యానా, ఇలాంటి గురువు నేను వద్దనుకున్నానా అని చాలా బాధపడ్డాడు. అప్పటి నుంచి డైలీగా రావడం మొదలు పెట్టాను. అండ్ యాక్చువల్లీ నాకు తెలుగు గ్రామర్ కానీ మ్యాథ్స్ అంటే వచ్చు కానీ సరిగ్గా రావన్నమాట. యాక్చువల్లీ నా ఇంటర్మీడియట్ సెకండ్ లాంగ్వేజ్ వచ్చి హిందీ అనమాట. అంటే తెలుగు నా వల్ల కాదు, ఆ గ్రామర్ ఏంటి, ఆ రూల్స్ ఏంటి నాకు ఏం గుర్తుండవు ఇవన్నీ అనేసి హిందీ తీసుకున్నాను. అండ్ ఇక్కడికి వచ్చినాక ఈ కోచింగ్లో సార్ చెప్పే రూల్స్ని అన్నీ స్ట్రిక్ట్గా ఫాలో అయ్యాను. అండ్ మ్యాథ్స్ కూడా బేసిక్స్ అన్నీ కూడా సార్ స్టార్టింగ్ నుంచి చెప్తుంటారు కాబట్టి అప్పుడు విన్నాను. యాక్చువల్లీ టెట్కి ముందు వరకు నాకు కొన్ని బేసిక్స్ కూడా రావు మ్యాథ్స్లో. అండ్ ప్రామాణిక రూపాలు ఇలాంటివన్నీ కూడా రావు. అప్పుడు సార్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే అప్పుడు నేర్చుకున్నాను నేను అయితే. అండ్ ఇలాంటి ఒక అమ్మాయికి పెట్టాను. హార్డ్ వర్క్ కూడా నేను కొంచెం ఏదైనా చదువుతాను కానీ నేను 1-2 సార్లు కంటే ఎక్కువ చదవడం ఇంట్రెస్ట్ ఉండదు కొంచెం. కానీ అలాంటి నా మైండ్ సెట్ని చాలా మార్చారు. ఇంకా బలవంతంగానైతే డైలీ తెచ్చుకుంటే కూడా చదవాల్సి వస్తుంది. అట్లా నా హ్యాబిట్స్ కూడా మార్చుకున్నాను సార్ వల్ల. మా నాన్న చూస్తే చాలా కొట్టుకుంటాను నాకైతే. ఏంటి ఎప్పుడు చదువుతూనే ఉంటావు, ఫస్ట్ అలవాటు ఇన్ ద నేచర్. సో ఆమె కూడా ఎప్పుడు చూసినా సైలెంట్ ఉంటారు. ఏంటి ఇలా స్వామి ఇట్లుంటుంది, నేను ఇప్పుడే మాట్లాడా ఎలా స్వామితో ఏమన్నా ఏమంటే ఏమో సార్ సైలెంట్ ఉంటారు, వైలెంట్ చేస్తారు, జాగ్రత్త ఉండు. అయ్యో అందరూ నీ మాదిరి గలగల మాట్లాడలేరు మస్తాన్. ఒక్కొక్కసారి వచ్చినప్పుడు ఉప్పెనలాగానే ఉంటుంది, ఇప్పుడు చూసావు కదా అలాగే ఉంటుంది. తుఫాన్ లాగా ఉన్నాయో ఈ తుఫాన్ తట్టుకోలేయో స్వామి. ఆ ఉప్పెన నిలబడాలంటే తట్టుకున్న శక్తి ఉన్నాయంటే నీకు అంత దమ్ము ధైర్యం ఉంటే ఇక్కడ నిలబడాలి. నిలబడతావు కాబట్టి ఇక్కడ నిలబడ్డావు నాకు తెలుసు. ఓకే, థ్యాంక్ యూ మేడం. నిజంగా మీరు థ్యాంక్ యూ నిజంగా మీరు చాలా సైలెంట్ అని అనుకుంటాం, కానీ వాస్తవం చెప్పాలంటే మీరు చాలా సైలెంట్ అనుకుంటారు ఎవరు చూస్తే. కానీ మీలో కూడా మాట్లాడగలిగే తత్వము, మాట్లాడగలిగే పటిమ, వాక్చాతుర్యం ఉందని మీ యొక్క స్పీచ్ ద్వారా మేము తెలుసుకోగలిగాము. సార్ పట్ల మీకు ఉన్నటువంటి అభిమానం, ఈ కోచింగ్ వచ్చిన తర్వాత మీరు వచ్చినటువంటి మార్పులు కావచ్చు, మీరు చెప్పుకున్నటువంటి మీరు ఎక్స్ప్లెయిన్ చేసుకునే విధానం అందరికి చాలా ఆకట్టుకున్నాయి. ఓకే, నెక్స్ట్ ఎలా స్వామి నీకు తెలియని ఇంకోటి విచిత్రం ఉంది, ఇంకో విద్య కార్యక్రమం ఉంది. నేను ఆమె సరస్వతి మాత అన్నాను వెలుగుగా టెట్లో 140 వేసి మన స్నేహ ఇన్స్టిట్యూట్ని ఆ శిఖరం పైన నిలిపిన ఏకైక అమ్మాయి మన కె నాగేశ్వరి మేడం గారు. మన ప్రవీణ్, ప్లీజ్ ప్రవీణ్. శుభాకాంక్షలు. ఇది మన స్టేజ్ మీద వచ్చిన పెద్దలందరికీ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు. ఇప్పుడు ఒక చిన్న స్కూలు, అందులో ఒక టీచర్ ఉండేవాడట. ఒక అబ్బాయిది బర్త్డే ఉంటే ఆ అబ్బాయి వెళ్ళి టీచర్ ఈరోజు సార్ ఈరోజు నా బర్త్డే, మీకోసం స్వీట్స్ తెచ్చాను, మీకు ఒకటి చూపించాలి అంటే సార్ అవునా ఏం తెచ్చాడు, మీ నాన్న గిఫ్ట్ ఏమైనా ఇచ్చారా, పేరెంట్స్ ఇంట్లో ఏమైనా మీకు ఇచ్చారా అని చెప్తే మా నాన్న వాచ్ కొనిచ్చాడు, నా ఫ్రెండ్స్ అందరికీ మీకు కూడా చూపిద్దామని తెచ్చాను అని చెప్పారంట అబ్బాయి. సరే తీసుకురాపోరా అని చెప్పేసరికి ఆ అబ్బాయి వాచ్ కోసం బ్యాగ్ మొత్తం వెతికితే దొరకట్లేదు. అర్థమైపోయింది నా వాచ్ ఎవరో తీసేసుకున్నారు, నాకు అర్థం కావట్లేదు అని. సార్ దగ్గరికి వెళ్ళి సార్కి చెప్పాడు, ఇలా తీసేసుకున్నారు సార్, నా వాచ్ నాకు కనపడట్లేదు అని చెప్పాడు. సార్ అండి నువ్వేం టెన్షన్ పడకు, స్కూల్ అయిపోయేలోపు 4 గంటలకు స్కూల్ అయిపోయేలోపు నీ వాచ్ నీకు దొరుకుద్ది, నీకు ఇచ్చే బాధ్యత నాది అని చెప్పి సార్ చెప్పాడంట. మీరు ఏమనుకుంటున్నారు, సార్ ఇస్తాడా ఇవ్వరా? ఇవ్వకుంటే సార్ ఎందుకు ఎక్కడబ్బా? అలా సారు పిల్లలకందరికీ కూర్చోబెట్టుకుని ఒక మాట చెప్పాడంట, మీరందరూ 5 నిమిషాలు కళ్ళు మూసుకోండి, మీరు కళ్ళు మూసుకోండి, నేను ఏం చేసినా కానీ మీరు ఆ కళ్ళు తెరవద్దు అని చెప్పేసి అందరితో కళ్ళు మూపిస్తానట సారు. అందరు కళ్ళు మూసుకున్న తర్వాత సార్ వెళ్ళి ఒక్కొక్కరి దగ్గరికి వెళ్ళి కళ్ళు మూసుకున్న పిల్లల దగ్గరికి వెళ్ళి
అన్ని జోబులు పిల్లల జోబులలో బుక్స్లో అంతా బ్యాగ్లో వెతికేసి వాచ్ తీసుకొని ఆ రోజు సాయంత్రం ఆ అబ్బాయికి ఇచ్చేస్తాడు. ఇచ్చేసిన తర్వాత మళ్ళీ తర్వాత కొన్ని రోజుల తర్వాత అబ్బాయి స్కూల్ అయిపోయింది, డిగ్రీ చదివాడు, మంచి ఒక పొజిషన్లో ఉన్నాడు, ఒక ఐఏఎస్గా మారి సార్ దగ్గరికి వెళ్ళాడు. సార్ ఇలా నేను ఐఏఎస్ అయ్యాను, నన్ను దీవించండి మీ వల్లనే అని చెప్తే సరే అని చెప్తాడు. సార్ నన్ను మీరు గుర్తుపట్టారా అని అడుగుతాడు. గుర్తుపట్టాను బాబు, నువ్వు 10th టాపరు, ఇంటర్ టాపరు, డిగ్రీలో కూడా మంచి స్కోర్ వచ్చింది నీకు, కలెక్టర్ అయ్యామని విజ్ఞానం అంటే, సార్ ఇవన్నీ చెప్తున్నారు కానీ నేను ఆ రోజు బ్యాగ్లో దొంగతనం చేసినది మాత్రం చెప్పట్లేదు ఎందుకని అడుగుతాడు. ఎందుకని అడిగితే, బాబు నువ్వెవరో నేను గుర్తించలేదు, అసలు నేను కూడా నిన్ను చూడలేదు, నేను కూడా కళ్ళు మూసుకొని అందరి పిల్లల చోట్ల ఎత్తికినాను, ఒకవేళ నేను కళ్ళు తెరిచి తీసింటే అది నువ్వే నాకు తెలిస్తే రేపు పొద్దున మాట్లాడడానికి నువ్వు నా దగ్గరకు వచ్చినా నువ్వు ఒక దొంగ అనే ఫీలింగే నాకు ఉంటుంది. ఉపాధ్యాయుడు అనేవాడు ఎప్పుడూ అలా చూడడు. నేను కళ్ళు మూసుకున్నాను కాబట్టి రేపు పొద్దున నా దగ్గర ఏమైనా తీసుకోవాలన్నా, స్వీట్స్ కానీ ఏదైనా తెచ్చినా ఇవ్వాలన్నా, నేను తెచ్చుకున్నట్టు నీకు చూపించాలన్నా భయం అవుతుంది. ఎందుకు వీడు దొంగ అని నాకు తెలుసు అనుకో, పొరపాటు మనం ఒక మాట వెంటనే అనేస్తాం, దొంగనేలా పక్కకి వెళ్ళిపో అని చెప్తాం పిల్లల్ని, మనం ఏమన్నా తీసేసుకుంటాడేమో అని. అందుకే నేను కూడా కళ్ళు మూసుకొని చెక్ చేశాను. నువ్వు ఇంతటి స్థాయిలో ఉన్నందుకు నేను ఎంతో ఆనందిస్తున్నానంటే ఆ అబ్బాయి సార్ గురువారి కాళ్ళ మీద పడి ఇతర కనెక్షన్ వారేస్తారు. దీన్ని బట్టి ఏమంటామంటే ఉపాధ్యాయులు ఎప్పుడు పిల్లవాడిని రంగు, మతం, కులం అనే భేదంతో చూడడు, ప్రతి ఒక్కరూ సమగ్రంగానే చూస్తాడు. అలాంటి సార్ మనకు దొరికినందుకు మేడం నిజంగా మా అల్లర్లు, మా ఆనందోత్సవాలు, చప్పట్లు, మా విజులు చూసి సార్ మాకు ఎంత క్లోజో, మాకు ఒక వెల్ విషర్లా, ఫ్రెండ్లా, ఏదైనా మేము వీటికి సపోర్ట్ చేసి ఏం లేకపోయినా సారే సమర్పించి మాకు అన్నీ చేశాడు. అలాంటి గురువుకు ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. పెద్దలకి హ్యాపీ టీచర్స్ డే. తరఫున ఉత్తమ ఉపాధ్యాయుడు కావాలని సార్ మనస్ఫూర్తి కోరుకుంటున్నా. ఇక్కడ అందరూ సమావేశమైన ఈ సన్నివేశం అందరూ తెలిసినదే. అయితే ముందుగా మనం గురువుకు ఆనాటి నుంచి ఉత్తమ స్థానం ఇస్తూ నడుస్తూ వస్తున్నాం. అయితే ఎలా మనం గురువుని సన్మానించుకుంటామంటే గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః అంటాం. అంటే త్రిమూర్తులతో సమానంగా మన ధర్మంలోనే త్రిమూర్తులుగా మనం చెప్పుకుంటాం కదా దైవుని. అలా త్రిమూర్తులతో సమానంగా గురువుకి ఆ స్థానం ఇస్తూ వస్తున్నాం. తల్లిదండ్రుల తర్వాత కూడా గురువే గురువుకే ముందు స్థానం ఇస్తూ వస్తున్నాం. టీచర్స్ డే వెంకటేష్ సార్ అండ్ ఆల్సో కాబోయే ఉపాధ్యాయులందరికీ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు. ముఖ్యంగా సార్ తన ప్రశ్నల ద్వారా మనకు ప్రపంచాన్ని పరిచయం చేస్తున్నారు. ఆయన పెట్టే పరీక్షల ద్వారా మన ఆత్మవిశ్వాసాన్ని పరీక్షిస్తున్నారు. అదేవిధంగా సార్ ఇచ్చే మార్కుల ద్వారా మన సామర్థ్యాన్ని పరీక్షిస్తున్నారు అన్నమాట. ముందుగా అందరికీ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు. అలాగే సార్కి కంగ్రాచులేషన్ సార్. మొబైల్లో ఒక యాప్ ఉంటుంది. యాప్ అప్డేట్ చేస్తే మళ్ళీ అప్డేట్ అడుగుతుంది. ఎందుకు అంటే ప్రతిసారి దానికి వైరస్ వస్తూ ఉంటుంది అన్నమాట. అలాగే కష్టం అనేది జాబ్ వచ్చిన తర్వాత ఇంకో కష్టం వస్తుంది. అంటే కష్టాన్ని మనం అప్డేట్ చేసుకుంటూ వెళ్తూనే ఉండాలి. అంటే ప్రతిసారి ఏదో ఒక గోల్ అని పెట్టుకుంటూ వెళ్తూనే ఉండాలన్నమాట. ఓకే. గౌరవనీయులైన వెంకటేశ్వర సార్ గారికి, పార్వతి మేడం గారికి, ఆశ మేడం గారికి ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు, మరియు నా తోటి మిత్రులకి ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు. బతకలేక పడిబంతులు ఇప్పుడు ఎలా మారిందంటే బతుకు కొరుకే పడిబంతులు, బతుకు నేర్పేవాడే పడిబంతులు అనే విధంగా ఈ సమాజం మనని ఉపాధ్యాయ వృత్తిని ఎంతో ఆకట్టుకుంది. ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు. సార్ గారికి డిస్ట్రిక్ట్ బెస్ట్ టీచర్ అవార్డు వచ్చినందుకు సార్కి ఎంత ఆనందం ఉందో తెలియదు, కానీ నాకైతే చాలా ఆనందంగా ఉంది.
కానీ ఈరోజు అవార్డు ఫంక్షన్ మేము కూడా పోదాం అనుకున్నాను. సింగిల్ టీచర్గా ఉండడం వల్ల పోలేకపోయాను. నెక్స్ట్ సార్ స్టేట్ బెస్ట్ టీచర్ అవార్డు తీసుకునే సమయానికి నా స్కూల్లో కూడా ఇంకో టీచర్ పెట్టుకొని నేను ఆ రోజు సెలవు తీసుకొని సార్ కూడా వెళ్ళి అవార్డు ఫంక్షన్లో ఉండాలని ఆశిస్తున్నాము. అది కలిసి వచ్చాము. నాకు అంతవరకు వెంకటేశ్వర ఎవరు తెలియదు, ఎప్పుడు కూడా చూడలేదు. ఇంకా దీంట్లో ఇంకో ఫ్యాక్ట్ ఏంటంటే సార్ పనిచేసేది మా ఇంటి చుట్టుపక్కలనే ఉండే స్కూల్లో. సార్ ఫస్ట్ పోస్టింగ్ అక్కడనే ఉన్నాడు, నేను ఒక గేర్ అవుతాను అంతే. నాకు వెంకటేశ్వర ఎవరో తెలియదు. ఆయన ఏమన్నాడు, మహేష్ ఒక్కసారి వచ్చి సార్తో కలిసి వెళ్ళన్నాడు. అంటే ఇంకా ఇక్కడ చెప్పాల్సిన విషయం ఏంటంటే నేను ఇంకో కోచింగ్ ఏమంటారు టీటీసీ కోర్సే జాయిన్ కాలేదు, కోర్సులో జాయిన్ కాలేదు. సార్ దగ్గరికి పోయినా కూర్చున్నా, సార్ కట్టకు ఒక పెన్ను పేపర్ మీ అందరికీ తెలిసిందే, ఏదో మ్యాథ్స్ సింపుల్గా కట్టా కొట్టే తెచ్చి అన్నట్టు ఎక్కియడమే. సింపుల్ లాజిక్గా టెట్ స్కోర్ వేసినాడు, తెలుగు ఎంత, మెథడాలజీ ఎంత, ఇంగ్లీషు, మ్యాథ్స్, ఈవీఎస్ అన్నీ వేసినాడు. ఇటు వేసినాడు, ఇట్లొకటి ఇట్నే ఒక పేపర్ నాకు ఇచ్చినాడు, ఇంతే సింపుల్ అన్నాడు. అంటే నేను కూడా చాలా సింపుల్గానే అనుకున్నాను. ఆ తర్వాత సార్ మరి ఎట్లా సార్ మరి లెక్క ఇంకా నా దగ్గర అయితే ఏమీ లేదు, పరిస్థితి ఇది. మొత్తానికి బ్యాంక్ కోచింగ్లో 2 ఏళ్ళు ఉన్నా, ఎంబీఏ కంప్లీట్ చేసుకున్నా, ఒక ఉద్యోగం రాలేదు. ఇప్పుడు ఫీజు గీజానంటే నా దగ్గర అయితే ఏం లేవు సార్ అని చెప్పిన. అంటే నేను అది అడిగిన అన్నాడు, పక్కనే మహేష్ ఉన్నాడు, నేను అది అడిగింది అన్నాడు. సరే సార్ రేపు వచ్చి రాబన్నాడు. వచ్చిన ఆ రోజు సార్తో మాట్లాడిన తర్వాత కోర్సులో జాయిన్ అయినా, టీటీసీ కోర్సులో మాట్లాడిన తర్వాత జాయిన్ అయిన తర్వాత ఇంకా డైలీ కోచింగ్ రావడము జరిగింది. అందులోనే టెట్ నోటిఫికేషను, డిఎస్సి నోటిఫికేషన్ కూడా అన్నారు డిసెంబర్లో. అన్నారు కోర్సు లేదు, ఏం లేదు, ఇక్కడ చూస్తే నేను టెట్ అంటున్నాడు, క్వాలిఫై లేదు, ఫస్ట్ ఇయర్ హాల్ టికెట్ లేదు ఫస్ట్ అని. అప్పుడు మీకు తెలిసిందే మనంతా సోదరులు ఉన్నారు కదా, మన కోసం కష్టపడే సోదరులు, అదే మాట చెప్పాడు సార్, నువ్వేం ఇబ్బంది పడగాక మనసం కోచింగ్కి రాన్నాడు. సోదరులంతా కలిసి మన గంట సార్తో కలిసి లాస్ట్కు అడ్మిషన్ నెంబర్ వేసేయండి అన్నాడు. హాల్ టికెట్ నెంబర్ దగ్గర అడ్మిషన్ నెంబర్ ఏమన్నారు. అంతా ఒక 1.5 మంత్ కోచింగ్లో ఉన్నాను. ఏం చదివినా అనేది సబ్జెక్టు చదివిన ఇంకా టెక్స్ట్ బుక్లు లేవు. ఫస్ట్ నా దగ్గర ఒక్క టెక్స్ట్ బుక్ లేదు. మహేష్ టెక్స్ట్ బుక్లు ఏవో తీసుకోవడము, రాత్రి చదువుకోవడం, పొద్దున్నకి ఇచ్చేయడం, రావడం. ఒకటే చెప్పినాడు మహేష్, ఒకటే చెప్పినాడు సార్, ఒకటే చెప్పినాడు. ఏం చెప్పినాడు అంటే నమ్ము అన్నాడు అంతే. మహేష్ వచ్చి నువ్వు సార్ను నమ్మన్నాడు, సార్ వచ్చేసి నువ్వు నన్ను నమ్ము అన్నాడు అంతే. నేనేం నమ్మినానంటే సార్ రాసిన క్వశ్చన్ పేపర్లను నమ్మిన. సార్ పేపర్లు చదువుకొని పోయినా 107 మార్కులు వచ్చినాయి. అవార్డు ఏముంది, 10,000 వాడేసి వస్తుంది, నీకు కావాలి ఇప్పిస్తా అంటారు. ఖచ్చితంగా అంటారు. అవార్డు డబ్బులు వాడేసి వస్తుంది అంటారు. డబ్బులు పాడేస్తే వస్తుందేమో కొంతమందికి, కానీ సార్ కాదు వచ్చినది కాదు. ఇక్కడ మీరు అలా అనుకుంటున్నారని చెప్పలే, ఫ్యూచర్లో ఖచ్చితంగా మీతో ఈ మాట చెప్తారు ఆఫ్టర్ జాబ్లో ఉన్నాం. మరి సార్కి అలా కాకపోతే ఎలా వచ్చింది ఈ జాబ్, సారీ ఈ అవార్డు ఎలా వచ్చింది? అలా కాకపోతే తల్లిదండ్రులు పిల్లల్ని వదిలేసినారు, చేతగా కాదు, పరిస్థితి బాగా కాదు. పిల్లలు స్కూల్కి రాలేదని బండి వేసుకొని పిల్లలు ఇంటికాడికి వెళ్ళి పిల్లల్ని బండ్లో ఎక్కించుకొని స్కూల్ కాడికి తిప్పిన ఘనత సార్. నేను దగ్గర నుండి చూసిన, నేను సార్తో పాటు చూసిన. తల్లిదండ్రులే పట్టించుకున్నప్పుడు ఇంకా ఎవరు పట్టించుకున్నారు లోకంలో? పట్టించుకోకపోవడానికి కారణాలు చాలా ఉంటాయి. చిన్న పిల్లలకి చేతులకి ఇబ్బందికరమైనటువంటి వ్యాధి సోకితే ఆ వ్యాధి సోకిన పిల్లల్ని మనం చూస్తే దగ్గరికి కొనుక్కుని ఆలోచన చేస్తాం. అటువంటి పిల్లల్ని కూడా దగ్గరికి తీసుకొని హాస్పిటల్ తీసుకెళ్ళి ఆయింట్మెంట్ ఇప్పించి వాళ్ళకు ట్రీట్మెంట్ ఇప్పించి ఇంటికి పంపించినారు సార్. ఇందుకోసం వచ్చిందని నేను నమ్ముతా సార్. ఈ అవార్డు చదువు సార్ కోరుతున్నాను. థ్యాంక్ యూ సార్. మీ యొక్క గౌరవాన్ని కావాలని వాళ్ళందరూ చూస్తున్నాను సార్. మీ అభిమానులందరూ ఇక్కడికి రాలేకపోవచ్చు, కానీ వారి పిల్లల్లో మీరు చిరస్థాయిగా నిలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వేదిక ఫోటోల తర్వాత క్లాస్ ఫోటోలు దివ్యని కూడా పక్కకి వెళ్ళాల్సిందిగా కోరుతున్నాను. దివ్యతల్లిని వెళ్ళాల్సిందిగా కోరుతున్నాను. దివ్యతల్లి వెళ్ళాల్సిందిగా కోరుతున్నాను. అదే స్టేషన్లో బహుమతిగా అరుణ్, ప్రసూర్, వెంకటేశ్వర రెడ్డి, దర్గయ్య,
రాబోయే ఉపాధ్యాయులందరికీ కూడా టీచర్స్ డే శుభాకాంక్షలు. మరి ఈ కార్యక్రమం ఇంత ఘనంగా నిర్వహిస్తున్నందుకు మీకు అందరికీ కూడా కృతజ్ఞతలు. మరి ముఖ్యంగా ఈ కార్యక్రమానికి పిలుస్తేనే అతిథిగా చేసినటువంటి మరి అక్క గారికి, కౌన్సిలర్ అక్క, మరి పార్వతి అక్క, అదే భాగంగా సార్ స్కూల్ విజిట్ చేసినటువంటి సందర్భంలో మరి అది ఒక ట్రైబల్ ఏరియా, ట్రైబల్ స్కూల్కి సంబంధించినటువంటి అంశం కాబట్టి నేను చేరినప్పుడు చాలా దీనావస్థలో ఉన్నటువంటి పాఠశాల, ఎవరు కూడా ఆ ప్రాంతంలో కొట్టాల చెరువులో విద్యకు నోచుకున్నటువంటి అంశం. అయితే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో రాష్ట్ర వ్యాప్తంగా మీకు తెలియదే కాదు, ప్రభుత్వం సుమారుగా ఒక 10,000 నుండి 20,000 పోస్టులు రద్దు చేసి పడేసి కేవలం మెర్జింగ్ వల్ల. అంటే అట్లా మెర్జింగ్ చేయడం వల్ల ప్రభుత్వానికి లాభమే కానీ మీలాంటి భవిష్యత్తు తరాలకు మాత్రము ఎవరైతే బిఎడ్ చేసి ఉద్యోగానికి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రం తీరని నష్టం, కొన్ని తరాలు నాశనం అవుతున్నట్టే. ఎందుకంటే మనకి మ్యాక్సిమం ఇంకొక 4-5 years కంటే ఎక్కువ టైం ఉంటుంది. 4-5 years లేదు, ఒక 1 or 2 years మాత్రం మన జీవితం మాత్రం ఏం లేకపోతే ప్రశ్నార్థకమే. మరి అటువంటి సందర్భంలో నేను తీసుకున్నటువంటి నిర్ణయం ఏంటంటే మరి మొత్తానికి పాఠశాలను చూస్తే చాలా బాధేసింది, చాలా బాధపడినా చాలా ఆందోళనకు గురైనా ఏంటి ఈ ప్రాంతానికి వచ్చినామని. సరే మొత్తానికి మనకున్నటువంటి సంకల్ప శక్తితో మొత్తానికి పాఠశాల రూపురేఖలు మార్చడం, అక్కడ కనీసం పిల్లలు పుట్టి 10-12 సంవత్సరాలైన ఆధార్ కార్డు లేకపోవడం, ఇట్లా రకరకాల సమస్యలతో విద్యకు దూరమైనటువంటి అంశాన్ని గమనించి మనం పాఠశాలను స్ట్రెంథెన్ చేసాం. ఆ విషయం మీ అందరికీ కూడా తెలుసు. మరి మొత్తానికి దాదాపుగా ఈ రోజు ఒక 130 మంది పిల్లలు ఆ గ్రామంలో విద్య. మరి వాస్తవం అయితే నేను స్కూల్లో చేరినప్పుడు ఇద్దరికి మాత్రమే సరిపడా, ఇద్దరు లేరు, ఒకరికి సరిపడా పిల్లలు మాత్రమే. కానీ ఈరోజు 4 ఉపాధ్యాయులకు మరి పోస్టులు అక్కడ కల్పించడం జరిగింది. మరి అటువంటి అంశం కావచ్చు, లేదంటే మనం అక్కడ పిల్లలను ఆదరించినటువంటి తీరు కావచ్చు. ఇంతకుముందు సార్ ఒక 10 సంవత్సరాలు చేసినటువంటి సందర్భంలో 10 సంవత్సరాలు మనం ప్రతి నెల కూడా మిడ్ డే మీల్స్ ప్రిపేర్ చేస్తాం. బిల్లు ప్రిపేర్ చేస్తే 10 సంవత్సరాలకు గాను మొత్తమైనటువంటి బిల్లు ఒక 60-70 వేల కంటే ఎక్కువ. కానీ నేను పోయిన తర్వాత ఒక సంవత్సరానికి 1,20,000 బిల్లు చేశాను మిడ్ డే మీల్స్. దాంతోపాటు పాఠశాలలో ఇప్పుడు 4 ఉపాధ్యాయులు ఉండొచ్చు, దాంతోపాటు నాన్ టీచింగ్ స్టాఫ్ అనేసి ఒక 3 వంట మనుషులు, ఒక ఆయా, మాతో పాటు ఒక 4. అంటే ఆ స్కూల్ మీద ఒక 8 మందికి బ్రతుకు తెరుగు చూపే అంశం. అంటే పాఠశాలలో పోస్టును తీసేయడం చాలా ఈజీ, ఇట్ ఇస్ వెరీ ఈజీ. కానీ పాఠశాలలో పోస్టును క్రియేట్ చేయడం అనేది చాలా కష్టం. పోస్టును తీసేయడం ఉపాధ్యాయ చేతిలో ఉంది, కానీ పోస్టును క్రియేట్ చేయడం సీఎం చేతిలో ఉంది. ఒక పోస్టును ఇవ్వడం అనేది ఆ సీఎం స్థాయి వ్యక్తి మన స్కూల్కి పోస్టు ఇవ్వడం అనేది ఇది జరగాల్సి. కాబట్టి మరి మన కొట్టాల చెరువుకి, అంటే మన మండలంలో ఉన్నటువంటి పాఠశాలకి ఆ విధంగా మనం, అంటే అక్కడ పోయి పెద్ద కొత్తగా మనం చేసింది ఏం లేదు, మన ధర్మాన్ని మనం చేయడం అంతే, అంతకు మించినటువంటి అంశం అయితే. ఓకే, తర్వాత మీ విషయంలో కూడా నేను ఎందుకు ఇంత ఎడిక్ట్ అయినాను, నాకు డెడికేటెడ్ అనొచ్చు, అనవుడు కాదు, దాన్ని ఎడిక్టెడ్ పర్సన్ అనొచ్చు. ఎందుకంటే నేను మీకు బానిస అయిపోయాను. బానిస మీన్స్ మీ ప్రేమ కావచ్చు, మీరు నన్ను నమ్మినటువంటి తీరు కావచ్చు, ఓకేనా, నేను మీకు అందించినటువంటి సబ్జెక్ట్ విషయంలో నన్ను మీరు ఆదరించినటువంటి తీరు కావచ్చు. నేను బానిసనైపోయాను. అంటే పూర్తిగా నా ప్రపంచాన్ని మర్చిపోయి మీరే ప్రపంచంగా, మీ సక్సెసే ఊపిరిగా, మీ సక్సెసే పరిమాణంగా, మీ సక్సెసే ఒక అవార్డుగా బతికే స్థాయికి వచ్చేసింది అంతే. అంటే నా మైండ్లో ఇంకా మీరు ఓకేనా పాఠశాల తప్ప ఇంక వేరే వ్యాప్తం అంటూ ఏమీ లేదు. ఎందుకంటే గత 6 సంవత్సరాలుగా నేను ఎప్పుడు పడుకుంటున్నాను, ఏది తింటున్నాను, ఎప్పుడు లేస్తున్నాను, మొత్తానికి మీకైతే చెప్పినటువంటి షెడ్యూల్కు క్లాసు, చెప్పినటువంటి షెడ్యూల్కు పేపరు, ఓకేనా. మళ్ళా ఈ 4 సంవత్సరాల కాలంలో ఏ రోజు కూడా నేను ఈరోజు క్లాస్ చెప్పలేదు, మీరు వెళ్ళిపోండి, నాకు అలసటగా ఉన్నాను, నాకు బాధ ఉన్నాను, ఏం చెప్పాను, నాకు ఎన్ని బాధలు ఉన్నా, ఎన్ని ఇబ్బందులు ఉన్నా నేను అన్నింటినీ గేట్ బయటనే వదిలిపెట్టేసి మీ దగ్గరికి, అబ్బా సక్సెస్ అయితే మనిషి ఇంత సంతోషంగా ఉంటాడా, సక్సెస్ అయినటువంటి మనిషి ఇలా ఉంటాడా అనే ఒక ఉదాహరణతో నేను ఇంతకాలం మీకోసం పనిచేసిన, ముందు కూడా తప్పకుండా పనిచేస్తాను. ఇంకోటి చాలా ముచ్చటైనటువంటి అంశం ఏంటంటే ఈరోజు
స్టేజ్ మీద అవార్డు తీసుకున్నటువంటి సందర్భంలో అందరూ కూడా దాదాపు 50 అబౌవ్ ఇయర్స్ ఉన్నటువంటి టీచర్లే. నేను ఒక్కనే. ఒక టీచర్ ఏమన్నా అంటే వచ్చి బాబు నువ్వు లేస్తావా అని. అంటే నేనేమన్నా అంటే సార్ నాలుగు ఇచ్చిండు అందరికి ఎవరి పేరు వాళ్ళకి అలాట్ చేసినారు అనమాట. ఎవరి పేరు వాళ్ళకి అలాట్ చేసినారు. ఆయన అది గమనించినట్లేడు అనమాట. నేను ఎవరి కోసం కూర్చున్నట్టు సార్ నేను ఇక్కడ కూర్చుంటే బాబా అంటే సార్ నేను కూడా వాటినే. సో ఐఎమ్ ఆల్సో అటెండ్ దిస్ ఫంక్షన్. సో ఐఎమ్ ఆల్సో అలాంటి వెనక నా పేరు సార్ సారీ సార్ నేను ఇక్కడ పిల్లలు కూర్చున్నాడు అనుకున్నలే అన్నాక నాకు ఆయన అన్ని పోయిన నుంచి నాకు ఒకటి సందేహం వస్తుంది. ఏమని అంటే మళ్ళీ స్టేజ్ మీద పోతే అక్కడ స్టేజ్ మీద ఉండు అదర్స్ నువ్వు పైకి రావద్దన్నాను కదా అంటారేమో నాకు భయం వేస్తాను. ఎందుకంటే ఆడిపోగానే కలెక్టర్ అందరికీ నమస్కరిస్తాను. అందరి వీళ్ళు నమస్కారం చేస్తే నమస్కారం చేస్తున్నాడు. అక్కడ డిఓ తర్వాత ఎమ్మెల్సీ గారు తర్వాత ఈ స్టేట్ గవర్నమెంట్ అడ్వైజర్స్ వాళ్ళందరూ ఒకరికొకరు రెస్పెక్ట్ చేస్తున్నారు. నేను పోతే నన్ను ఆల్రెడీ చెప్పినాం కదా అదర్ క్యాండిడేట్స్ స్టేట్ మీకు వెళ్ళలేదని అంటారేమో నాకు భయం వేస్తాను. సరే మొత్తానికి అక్కడ ఎవరంటే మరి బయట కూర్చున్న తర్వాత నేను అవార్డు తీసుకున్న తర్వాత కలెక్టర్ సర్టిఫై చేసిన తర్వాత కలెక్టర్ నాకు యు ఆర్ ఏ గెస్ట్ ఓకేనా యూ హ్యావ్ బ్రేక్ టీచర్ కంగ్రాచులేషన్స్ థ్యాంక్ యూ అని ఎవరు చెప్తారా అంటే దే ఆర్ ఆల్ అబ్జర్వ్ మీకు ఎంత సర్వీసు ఏంటి అని కదా అంటే ఐ హావ్ జస్ట్ 13 years సర్వీస్. అందరికి కూడా 25, 26, 30 years సర్వీస్ ఉన్నటువంటి టీచర్లు అంటే రికగ్నైజ్ చేయడం అనేది ఒక క్రైటీరియా అనేది ఉంటుంది అనమాట. దానికి ఒక సపరేట్ ప్రాసెస్ సపరేట్ ప్యానల్ అనేది ఉంటుంది. ఆ ప్యానల్ లెవెల్లోనే సెలెక్ట్ చేస్తారు. అయితే మన ఎంఓ సార్ కూడా సంతకం పెట్టినటువంటి సందర్భంలో ఇంకా ఇవాళ సెలెక్టర్ లేదు ఇంకా ఇబ్బంది లేదు ఓకేనా వచ్చింది నీకు అవార్డు అన్నప్పుడు నేను సార్తో కూడా ఒక మాట చెప్పాను. సార్ ఎటువంటి పరిస్థితుల్లో కూడా మళ్ళీ మీరు డిఓ ఆఫీస్ కానీ లేదంటే ఆ ప్యానల్ కాల్ చేసి వెంకటేష్కి అవార్డు మాకు రెఫర్ చేసే ప్రసక్తి లేదు రెఫర్ చేయదు అని మనం మన ధర్మం ప్రకారం మనం ఒక అప్లికేషన్ ఇచ్చేసినాం. అది వాళ్ళు అబ్జర్వ్ చేసి ఇది జీనన్ అని వాళ్ళకి అనిపిస్తే మన యాక్టివిటీస్లో ఓకేనా దే గివ్ టు అవార్డు అదర్వైజ్ దే రిజెక్టెడ్. కానీ మీరు కానీ 1 సార్ కానీ 2 సార్ కానీ ఎవరు మీ ఇద్దరికి కూడా చెప్తున్నాను సార్ మీరు ఎవరు కూడా ఫోన్ చేసి చెప్పొద్దు సార్ అంటే సార్ చాలా చెప్పినారు సార్ అన్నారు. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో 10,000 కానీ సార్ మా పేరు రెఫర్ చేయాలనే కాలం బట్ నేను మాట అన్నాను సార్. ఆ సందర్భంలో నేను సార్తో ఒక మాట ఏమన్నానంటే సార్ ఇంతకుముందు కూడా మనకు ఒక యాజిటేషన్ స్ట్రగుల్ వచ్చినటువంటి సందర్భంలో మరి ఆర్జేడీ గారు తర్వాత స్టేట్ నుంచి కమిషనర్ గారు కూడా మిమ్మల్ని సస్పెండ్ చేయమని ఇది అంటున్నారు కోచింగ్ విషయంలో మీరు అట్లా జాబ్ చేస్తే ఇట్లా చేస్తున్నారు కాబట్టి ఇట్ ఈస్ మిస్టేక్ అని వాళ్ళు ఐడెంటిఫై చేస్తున్నారు. సరే మొత్తానికి నేనైతే స్కూల్ టైంలో చేయలేదు కదా సార్ అని చెప్పినటువంటి సందర్భంలో సార్ చాలా బాధపడ్డాను. నేను నా చేతిలో మీదుగా సస్పెండ్ అని ఎట్లా సార్ని కానీ సార్ నేను ఒకటే సార్ మీరు నన్ను చూడాల్సినటువంటి అవసరం లేదు ఇంకొకరిని అడగాల్సినటువంటి అవసరం లేదు మీ అంతరాత్మ సస్పెండెడ్ అని చెప్తే సస్పెండ్ అని రాయండి లేదు సేవ్ అని చెప్తే సేవ్ అని రాయండి అంటే లేదు నేను యాక్చువల్గా రాసి పంపిస్తాను మీ ఇష్టం సార్ నేను దేనికైనా సిద్ధమే. ఎందుకంటే ఒకవేళ సస్పెండ్ అయిన పిల్లల కోసం ఒక 5 నెలలు ఇంటి దగ్గర ఉంది ఇంకా బాగా కష్టపడే వాళ్ళకి చదువు సందర్భంలో రాత్రి ఈ టైంలో కరెంట్ లేదు సార్ వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చినాను కలవడానికి. సార్ ఏం చేసిన అంటే నాకు ఒక లెటర్ ఇచ్చిన లెటర్ ఇచ్చి చదువు అన్నాను. ఈ చదువు అన్నప్పుడు నేను చదువు ఆదిత్యాలు లాంటి సార్ మాటలు రాసి ఆర్జేడీ గారికి పంపించినాను. అంటే మన మొత్తానికి ఇతను చేస్తున్నటువంటి సేవ ఇంకెవరు చేయలేదు ఈ స్టేట్లో కానీ ఈజ్ ద బెస్ట్ కానీ ఒక దురుద్దేశంతో ఈ అంశం బయటకు వచ్చింది. సో అనేసి మొత్తానికి చాలా చక్కగా రాసి పంపించినటువంటి సందర్భంలో సార్ ఒక మాట చెప్పాను భగవంతుడే దాన్ని రాపించినాడు. నాకు అనిపిస్తుంది ఇంత మంచి యజ్ఞం ఇంత మహాయజ్ఞం ఎక్కడెక్కడ నుంచి వచ్చి జస్ట్ నా మాటలో బతికిస్తుంది. చెప్పినాక చాలా సందర్భాలు మాటలు ప్రాణం చేస్తే మాటలు బతికిచ్చేస్తాయి. మరి నన్ను నమ్మి ఒక 4 సంవత్సరాలు 5 సంవత్సరాలకు అడుగు పెట్టాను ఓకే. సో ఏ జిల్లాకు లేనటువంటి పోస్టులు మనకు ఉన్నాయంటే మీలోనే ఒకరిద్దరు అనుకున్నటువంటి అంశం నా మనసుకు అనిపించినటువంటి అంశం భగవంతుడు మన కష్టాన్ని చూస్తున్నాడు. సో దాంట్లో ఎటువంటి సందేహమే లేదు. నెక్స్ట్ టీచర్స్ డేకు యువర్ ఆల్ ఇన్ ద దాంట్లో ఎటువంటి సందేహం లేదు. 6 రోజైనా 100 రాదైనా బీఎస్సీ ఒక 6 నెలలు ఆలస్యమైన 2 సంవత్సరం ఆలస్యమైన ఐఎమ్ స్టాండ్ విత్ యూ ఓకేనా.
మీ సక్సెస్ను నేను చూస్తా. మిమ్మల్ని ఖచ్చితంగా 100% మీ అందరినీ వినపడుతున్న ప్రతి ఒక్కరికి మిమ్మల్ని తప్పనిసరిగా స్కూల్ పంపిస్తా. నెక్స్ట్ టీచర్ డే మీ స్కూల్లో చేసుకోండి. అక్టోబర్ 5 మళ్ళీ ఇదే ఫంక్షన్ హాల్లో ఇదే స్టేజ్ పెట్టి మన అందరం జాతకం బాలేదంతా ఆడ చూపించిన వీడియో చూపించినవని, కానీ నా మాటలు విని నన్ను చూసిన తర్వాత మీ జాతకం అంతా మారిపోయింది. ఏం దోషాలు లేవుగా. ఓకేనా? ఒక 6 నెలల్లో మీ జీవితం మారబోతుంది. ఇందాక నరేష్ చెప్పింది అక్షర సత్యం. వాట్ యూ నెగ్లెక్టెడ్ వాట్ యూ ఇంట్రెస్టెడ్ అనేది. మరి మీరు దేన్ని నెగ్లెక్ట్ చేస్తున్నారో దాన్ని పక్కన పెట్టి ఓకేనా, ఒక రేసు గుర్రం మాదిరి తగ్గకుండా ఎక్కడ కూడా. ఎందుకంటే ఇది సత్సంకల్పం. 10 మందికి ఒక తరానికి కాదు, కొన్ని తరాల వారికి ఉద్యోగం అంటే. ఎందుకంటే అమ్మాయిని ఇవ్వడానికి కూడా అందగారు కాకపోయినా ఏముండాలంటారు చెప్పాలి. ఆ జాబ్ ఖచ్చితంగా మరి అది ఒక క్రైటీరియా. అది మీ కొన్ని తరాలకు అన్నం పెట్టే అంశం. ఓకే, సో మీ అందరికి కూడా తప్పనిసరిగా చెప్తున్నాను కదా, మీ తరతరాలు చెప్పుకునేటట్లు ఓకే, తరతరాలు బ్రతికేటట్లు ఒక ప్రభుత్వ ఉద్యోగానికి మీ ఇంటికి ఇవ్వాలని నా సత్సంకల్పం. దాన్ని తప్పనిసరిగా నెరవేర్చుకుంటా. ఎటువంటి ఇది లేదు. ఎందుకంటే సహకారానికి భగవంతుడు సహకారం ఎప్పుడు ఉంటుందని. మరి మీరు కూడా బేసజాలకోకుండా అన్ని వదిలి పెట్టండి. ఎందుకంటే నన్ను చూసన్నా ఓకేనా, ఇంకా మీరు ఎచ్చబడితే నేనేం తెలిసి పడాలి. సో నన్ను చూసన్నా మీరు అన్ని వదిలిపెట్టేసి అందరినీ కలుపుకొని అందరితో మంచిగా ఉంటుంది. ఎందుకంటే లైఫ్ ముందరికి వాళ్ళకి ఎక్కడ ఒక వ్యక్తిని మనం మైండ్లో నెగిటివ్ పెట్టుకుని ఉంటుంది. అది మాత్రం షూర్. ఎందుకంటే నేను ఈ స్థాయిలో మీ ముందర నిలవాలంటే నాకు ఎన్ని రాళ్ళు వచ్చినాయో, ఎన్ని విమర్శలు వచ్చినాయో ఓకేనా. మరి ఒక మీద ఒక పాజిటివ్ పెట్టుకున్న తర్వాత ఒక నెగిటివ్ వార్త పక్కన అన్నప్పుడు పెట్టుకున్నటువంటి నమ్మకంతో, కానీ నేను భయపడలేదు దేనికి కూడా. ఇది కాదు ఎక్కడ పెట్టాలి. ఎందుకు మనం 10 మంది కోసం చేసే పని. నేను జీవితం కోసమో లేదంటే నా ప్రాంతం కోసం చేస్తున్నటువంటి పని కాదు. 10 మంది కుటుంబాలకు ఆదరణ ఇచ్చే అంశం. మీరు ఒప్పుకోకపోయినా మీ అంతరాత్మ తెలుసు, నాకు తెలుసు. సో ఏదో ఉద్యోగం వచ్చిన తర్వాత సక్సెస్ అయిన తర్వాత నాకేదో చేస్తారు అనేం కాదు. కానీ మొత్తానికి మీ అమ్మ మీ నాన్నకి నా రూపంలో, ఎందుకంటే వాళ్ళు భగవంతుడు చూసింటారు, మీరు కూడా చూసింటారు, ఆ సహాయం అనేది నా రూపంలో మీకు అందుతుందంటే అంతకు మించినటువంటి సంతోషం, అంతకు మించినటువంటి భాగ్యం నాకు లేదు. ఓకేనా? కాబట్టి ఇప్పుడు దేవుడు ప్రత్యక్షమై నువ్వు రాత్రి కూడా పోవడానికి సిద్ధమే. కానీ ఒక చిన్న కోరిక ఉంది. ఆ కోరిక ఏంటంటే మీ సక్సెస్. అదే వీళ్ళందరికీ డిపెండ్ అయినారు. నువ్వే కార్యక్రమాన్ని తలపెట్టుకొని ఇది ఇంత సక్సెస్ అయిన తర్వాత వాళ్ళ తొలి సంతకం తర్వాత నువ్వు ఏ చేసుకుని నేను రావడానికి సిద్ధమని చెప్పడానికి నేను మనస్ఫూర్తిగా సిద్ధంగా ఉన్నాను. ఓకే, మరి ఈ అవార్డు రావడం, ఇంత అద్భుతంగా మీరు నన్ను సత్కరించడం ఓకేనా, నేను మీకు ఆజన్మాంతా రుణపడి ఉంటాను. నిజంగా మీరు ఎప్పుడు వచ్చినా ఎప్పుడు నాతో మాట్లాడినా ఆ పాజిటివ్ వేవ్, మీరు ఎదుర్కొంటున్నటువంటి సమస్యకు పరిష్కారం నేను అందివ్వడానికి సదా సిద్ధం. మరి ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ముగిద్దాం. మరి డిన్నర్ కార్యక్రమం, ఆ డిన్నర్ కార్యక్రమం కంటే ముందర మనందరం కలిసి ఒక గ్రూప్ ఫోటో దిగుదాం. ఆ గ్రూప్ ఫోటో అందరం వస్తే మాట్లాడేసి మరి త్వరగా 8 అయింది, ఒక 15 to 20 minutes ముగించేసుకుని, ఎందుకంటే వేరే ఊళ్ళో వెళ్ళే వాళ్ళు ఉన్నారు కాబట్టి మరి తొందరగా ఈ కార్యక్రమాన్ని ముగిద్దాం. చెప్పుకుంటూ అతని చిరుకారులను సార్లు ధన్యవాదమే. అదేవిధంగా మహేష్ అంటే సార్ అంటే మహేష్ అయితే నేను ప్రేతాత్మ మీకల్లా తెలిసినదే. ఎందుకంటే సార్ నిరంతరం చేసే కష్టాన్ని చూసి ఆయన పడే బాధలు కూడా ఏడు బయట పెట్టి మన కాడ వచ్చి నవరసాలు అంటే రసాలు 9 రకాలు ఉంటాయి. నవరసాలు కలబోసి మనకు విద్యను అందిస్తున్నాడు. నవరసాలు కలబోసి మనకు విద్యను ఇస్తారు. కాబట్టి మనం ఆ విద్యను అందుకున్న మనము రేపు పొద్దున ఒక గొప్ప స్థాయిలో ఉండి సార్కి మనం ఒక గిఫ్ట్ ఇవ్వాలి. ఈరోజు ఈ కార్యక్రమం ఏ విధంగా జరిగింది అనేది మీకు తెలుసు. దీనికంటే ఒక గొప్పగా మనం జరుపుకోవాలంటే సార్కి మనం ఒక మంచి గిఫ్ట్ ఇవ్వాలి. గిఫ్ట్ ఇవ్వాలంటే
మామూలు ఈ గిఫ్ట్ మాకు తెచ్చిచ్చినవి ఈ రోజు ఉండే రేపు పోతే ఒక సంవత్సరం 2 ఏళ్ళకి పోతాయి. జాబ్ అనే గిఫ్ట్ ఇస్తే మనకు ఒక లైఫ్ ఇచ్చినట్టుంటది, సారు పేరు నిలబెట్టినట్టుంటది. మేడము సార్ మేడం స్నేహ డైరెక్టర్ మేడం గారిని ఆచరణ గారిని చూడండి సార్ ఇలా చూడండి. డిక్లేర్ स्टेटस करता